వెబ్సైట్ రివ్యూస్ వల్ల మంచి సినిమాలు నాశనం అవుతున్నాయని ప్రముఖ సినిమా ప్రొడ్యూసర్ నాగవంశీ సంచలన కామెంట్ చేశారు. ఇక నుంచి తన సినిమాల గురించి రివ్యూస్ రాయొద్దని వెబ్సైట్స్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు నాగవంశీ తెలిపారు. అవసరమైతే తన సినిమాలను బ్యాన్ చేయాలని సవాల్ చేశారు. దయచేసి తాను చేసే సినిమాల గురించి రివ్యూస్ ఏమాత్రం రాయవద్దన్నారు. వెబ్సైట్స్ అనేది ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమేని ప్రొడ్యూసర్ నాగవంశీ అన్నారు. తన సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకు తెలుసన్నారు నాగవంశీ. రివ్యూని జస్టిఫై చేయడానికి వాళ్ళు ట్వీట్లు వేస్తున్నారు. సినిమా కరెక్షన్ ఊరికే ఉన్నాయి, కంటెంట్ లేకుండా. అది కరెక్ట్ కాదు కదా. ఇది సినిమా ఇండస్ట్రీ. మీరు నేను కోఎగ్జిస్ట్ అవ్వాలి. నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది. నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి. మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది. అంతేగాని సినిమాని చంపేయడానికి ట్రై చేయమాకండి. మీ రివ్యూలు మేమే కాదన్న. ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా, కానీ రివ్యూ గురించి ఏం కామెంట్ చేయాల. నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాలి. మీ ఒపీనియన్ మీ ఇష్టం. కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా. జనం ఆల్రెడీ జడ్జ్ చేసేసి జనం చూస్తున్నారు దాన్ని. ఆ జడ్జ్మెంట్ చేసి సినిమాల గురించి సినిమాని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయమాకండి. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు, లేకపోతే వెబ్సైట్ మూసి ఇంటికి రావాల్సి వస్తుంది. అందరూ అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి. మీకు అంతగా మా మీద పగుంటే దమ్ముంటే మానిపారండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూద్దాం, చూసుకోండి. నాకేం అవసరంలా. మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తా నేను. నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు కదా. మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారని అడుగుతున్నా అంతే. మన మీద బతుకుతున్నారా, మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు? ఏంటి ఆ సాడిజము? ఎవరినైనా ప్రూవ్ చేయమనండి. ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా ప్రూవ్ చేయమనండి. ఆబ్వియస్లీ నైజాం ప్రూవ్ చేయమనండి. ఇప్పుడు ఎవరికి డౌట్ ఉందో రండి, నేను ఫోన్లో చూపిస్తాను. ఎవరికి డౌట్ ఉందో రండి, నేను కలెక్షన్ చూపిస్తాను. నైజాం కలెక్షన్ నా ఫోన్కి ఫేక్ పంపించారు కదా, డిస్ట్రిబ్యూటర్ నాకు ఫేక్ పంపిస్తే నాకు డబ్బులు కట్టాలి కదా. నన్ను చూపిస్తే ఎవరికి డౌట్ ఉందో రమ్మనండి. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను కదా, రండి చూపిస్తాను నా కలెక్షన్. ఎవరన్నా నేను చూపిస్తాను, నేను వేస్తున్న కలెక్షన్ ఫాల్స్ అని ప్రూవ్ చేయమనండి. ఏమన్నా హీరోల సినిమాలు అండి లైన్గా హౌస్ఫుల్ ఉండడానికి, సినిమా జనం రాకుండా నేను హౌస్ఫుల్ బోర్డు పెట్టడానికి, లేకపోతే నేను ఏమన్నా కార్పొరేట్ బుకింగ్ చేయడానికి హీరోల సినిమాల వెబ్సైట్లో కూడా రివ్యూస్ వచ్చిన ఏ వెబ్సైట్లో కూడా గత 4 రోజులుగా సినిమా బాగా ఆడుతుంది, కలెక్షన్స్ బాగా ఆడుతున్నాయి అని ఒకే ఒక వెబ్సైట్లో వచ్చిన ఆర్టికల్, మిగతా దేంట్లోనూ రాలా. అంటే ఏంటి ఉద్దేశం? మీరు రివ్యూ బాగా ఇవ్వకపోతే సినిమా ఆడకూడదా? ఈ మధ్యకాలంలో మీరు రివ్యూలు ఇచ్చిన బాగా రివ్యూలు ఇచ్చిన ఏ కమర్షియల్ సినిమా ఆడింది? సార్ నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి, రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. అతను ఒక ఎలక్షన్ రిజల్ట్ లాగానో వీటి లాగానో ఒక 10,000 మంది 100 మందో 200 మందో 1000 మందో 15,000 మందో ఒపీనియన్ తీసుకుని రివ్యూ రాడు. రివ్యూ రాసేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. ఆ రోజు వాళ్ళ ఆవిడతో ఇంట్లో గొడవ అయితే ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూ రాసిన ఆశ్చర్యం లేదండి. రివ్యూలు దయచేసి నమ్మకండి. అతను అది పర్సనల్ ఒపీనియన్ అంతే. నన్ను బ్యాన్ చేయకపోయి మీ వెబ్సైట్లో నా సినిమా బ్యాన్ చేయండి. నా సినిమా గురించి రివ్యూ రాయకండి, నా సినిమా నెగిటివ్ రాయకండి, పాజిటివ్ రాయకండి. మీకు మేము అవసరం లేదు, మీరు ఇండిపెండెంట్గా చేసుకోగలుగుతారు అంటున్నారు కదా. సినిమాలతో ప్రొడ్యూసర్లతో సినిమా ఆడటం, సినిమా బాగుండటం మీకు అవసరం లేనప్పుడు అలా చేయండి. పోనీ రివ్యూలతో సినిమాలను చంపేయద్దంటూ కూడా నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఇటీవల ఉగాది సందర్భంగా రిలీజ్ అయినటువంటి మ్యాడ్ స్క్వేర్ ఏ సినిమా అయితే ఉందో, సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వచ్చినటువంటి ఈ సినిమా చిన్న సినిమా, కానీ ఉగాదికి వచ్చినటువంటి సినిమా మాత్రం మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పవచ్చు. ఉగాదిలో రిలీజ్ అయినటువంటి 4 సినిమాలో ఈ సినిమానే బాగా ఆడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సినిమా మీద కొన్ని వెబ్సైట్స్ మాత్రం కొంత వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాయటము, రివ్యూస్ రాయటం వల్ల మాత్రము నిర్మాత నాగవంశీ మాత్రం దీనిపైన తన స్పందన కూడా వినిపించడం జరిగింది. ఎందుకంటే మంచిగా ఆడుతున్నటువంటి సినిమా పైన ఇలా నెగిటివ్ ఎందుకు రాస్తున్నారు, ఏంటి, దానిపైన ఎలాంటి కలెక్షన్స్ వస్తున్నాయని కూడా మొత్తం కూడా డిస్ట్రిబ్యూటర్స్ కూడా అందరూ కూడా నాకు చెప్తున్నారు. కావాలంటే ఎవరికైనా సరే దీన్ని చూపిస్తానంటూ కూడా ఆయన ఓపెన్ ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. రివ్యూల వల్ల మంచి సినిమాలు మొత్తం కూడా నాశనం చేసే పరిస్థితి వస్తుంది. అది ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని ఈ విధంగా చెప్పడం మంచిది కాదని, ఇండస్ట్రీ మీద బతుకుతున్నప్పుడు ఇండస్ట్రీ నుంచి మొత్తం కూడా వెబ్సైట్స్ కానీ మిగతా వాటికి యాడ్స్ ఇస్తున్నప్పుడు కూడా, ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు కూడా ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు, పని కట్టుకొని ఇలా సినిమాని కిల్ చేస్తున్నట్టుగా ఆయన బాధపడటం కూడా జరుగుతున్న పరిస్థితి అవుతుంది. ఈ సందర్భంగానే ఆయన
ఛాలెంజ్ కూడా విసిరించడం జరిగింది. ఇక నుంచి నా సినిమాలు మీరు చూడకండి, అలాగే నా సినిమాల గురించి ప్రమోషన్స్ గురించి రాయకండి, అలాగే రివ్యూస్ కూడా రాయకండి అని కూడా చెప్పడం జరిగింది. తన సినిమాలు ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలో తనకి తెలుసు అని కూడా ఆయన చెప్పడం జరిగిందంటే ఈ సినిమా పైన ఆయన ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. కానీ రివ్యూస్ రాయటం వల్ల మాత్రం సినిమా పైన బ్యాడ్గా ఇది పోవడంతో చాలామంది కూడా దీనిపైన ఇబ్బంది పడుతున్న, ఇండస్ట్రీకి మొత్తం కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు నాగవంశి మాత్రం తన యొక్క గలాన్ని కూడా ఇప్పడం జరిగింది. ఇప్పుడు నాగవంశితో పాటు మిగతా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కూడా అందరూ కూడా తమ యొక్క గలాన్ని కూడా ఇప్పే అవకాశం అయితే ఉంది. బలరాం వెంకట్, అంటే రివ్యూస్ రాసేవారు సినిమా బాగుందా బాలేదా ఉన్నది ఉన్నట్టుగా రాయడం అనేది పద్ధతిగా ఉంటుంది, కానీ కావాలని ఒక సినిమాని చంపాలనే ఉద్దేశంతో రాయడం అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అటువంటివి జరుగుతూ ఉంటాయా? ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏంటంటే ఒక స్టార్ హీరోని మెప్పించడం కోసం ఆ స్టార్ హీరో దగ్గర పనిచేస్తున్నటువంటి పిఆర్ టీం ఎవరైనా ఉంటారో వారందరూ కూడా దానికోసం పనిచేస్తుంటారు. అంటే మనం చాలా సందర్భాల్లో కూడా ఇటీవల చూస్తుంటుంటాం, ఒక కలెక్షన్స్ వచ్చింది ఒకటైతే వేస్తున్న కలెక్షన్స్ ఒకటి ఉంటాయి. ఈ విధంగా ఏంటంటే ఇది ప్రమోషన్లో భాగం చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే ఒక సినిమా మంచిగా ఆడుతున్నా కూడా ఆ సినిమా పైన దాన్ని కిల్ చేయడం కోసం కూడా దానిపైన నెగిటివ్గా రాపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తమ ఎవరైతే పిఆర్లు ఉంటారో ఆ సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర పనిచేస్తే వాళ్ళకి మెప్పు పొందడం కోసము దాన్ని ఈ సినిమాని బ్యాట్ చేయాలనే ఉద్దేశంతో ఉంటుంటే పరిస్థితి ఈ మధ్య చాలా కూడా సోషల్ మీడియాలో కనిపిస్తుంటుంది. ఆ విధంగానే ఈ రోజున కూడా ఆ మ్యాడ్ స్క్వేర్ సినిమాకి ఏదైతే ఉందో మంచిగా ఆడుతున్న సినిమాను కూడా చాలా వెబ్సైట్స్ అంటే ఎవరో చెప్పి రాయిస్తున్నట్టుగానే ఉందని తప్ప అది సినిమా బాగలేక రాయట్లేదు అన్నట్టుగా ఆయన ఉద్దేశం కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతం అయితే ఈ రివ్యూస్ని కూడా బ్యాన్ చేయాల్సిన అవసరమైన ఎంతైనా ఉందని, దీనివల్ల ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క బ్లడ్ పెట్టి సినిమా మొత్తం కూడా తీసి మొత్తం ప్రమోషన్ చేసి రిలీజ్ చేసుకొని మొత్తం కూడా చేసుకునేటానికి ఒక వ్యక్తికి ఎంత కష్టం అవుతుందో కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. జస్ట్ అలా వెళ్ళేసి సినిమా చూసి వచ్చి ఆ రివ్యూ రాయడం అంటే కరెక్ట్ కాదంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బలరాం వెంకట్, అంటే ప్రొడ్యూసర్ నాగవంశి చాలా ఆవేదనతో చాలా ఆగ్రహంతో మాట్లాడిన బైట్స్ కూడా కొద్దిసేపటి క్రితమే మనం చూసాం. దీనికి సంబంధించి సినీ పరిశ్రమ నుంచి మూవీ మేకర్స్ ఏమైనా రియాక్ట్ అవుతూ ఉన్నారా? దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అపోజ్ చేసే వాళ్ళు ఏమైనా ఉన్నారా? నాగవంశి ఈ రోజున చాలా బహిరంగంగానే ఈ కామెంట్ చేయడం మాత్రం సినీ ఇండస్ట్రీలో మాత్రం ఒక పాజిటివ్ వెబ్సైట్ కనబడుతుందని చెప్పవచ్చు. చాలామంది కూడా నాగవంశికి సపోర్ట్ కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క నిర్మాత కూడా కొన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తాడు, అలా తీసిన సినిమాను ప్రమోషన్ చేసుకుని ఆ తర్వాత రిలీజ్ చేసుకుంటుంటారు. కాబట్టి అలా రిలీజ్ అయిన సినిమాలు కేవలం ఒక రివ్యూ వల్ల సినిమాను చంపేయడం అనేది కరెక్ట్ కాదని కూడా వాళ్ళు కూడా అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ఇండస్ట్రీ నుంచి కూడా చాలా వరకు కూడా నాగవంశికి అయితే చాలా మద్దతు కూడా లభిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఫిల్మ్ ఛాంబర్ కూడా దీనిపైన కూడా ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలను మనం చూస్తున్నాము సినిమా రివ్యూలకు కూడా ఆ బ్యాన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించి బ్యాన్ రివ్యూస్ కూడా ఇవ్వకుండా మొత్తం కూడా కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కేరళ కానీ మిగతా రాష్ట్రాలు కూడా జరుగుతుంది. అలాంటి వ్యవస్థను ఇక్కడ కూడా తీసుకురావాలని కూడా సినీ ప్రముఖులు కూడా అందరూ ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ రివ్యూస్ పైన కూడా అయితే ఫిల్మ్ ఛాంబర్లో కూడా డిస్కషన్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది. బలరాం రైట్, థ్యాంక్ యూ వెంకట్.